ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం కుబేరా. సోషల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాకు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. జూన్ 20వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ చేశారు. ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ల ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 125 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. అయితే ఈ సినిమాకు ప్రమోషన్స్తో భారీగా బజ్ అనేది క్రియేట్ అయింది. అయితే కుబేరాలోని స్టార్ వాల్యూస్తో ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 33 కోట్లు, తమిళనాడులో 18 కోట్లు, కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో 5.5 కోట్లు, ఓవర్సీస్లో 8.5 కోట్లకు బిజినెస్ జరగగా ఓవరాల్గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 65 కోట్ల రూపాయల షేర్ను 130 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 4 రోజుల్లో 25.25 కోట్ల నెట్ను, 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇండియా వైడ్గా ఈ చిత్రం తొలి రోజు 15 కోట్లు, రెండవ రోజు 16.5 కోట్లు, మూడవ రోజు 17.5 కోట్లు, నాలుగవ రోజు 7 కోట్ల రూపాయల వసూలను సాధించింది. ఇక తెలంగాణ, కర్ణాటక, హిందీ రాష్ట్రాల్లో కలిపి 66 కోట్ల రూపాయల నెట్ను వసూలు చేయగా ఓవర్సీస్లో 26 కోట్లకు పైగా వసూళ్లతో ఈ సినిమా మొత్తం 92 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను సాధించింది. ఈ మూవీ 5వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో 2.5 కోట్ల రూపాయలు, తమిళనాడులో 50 లక్షలు, కర్ణాటకలో 75 లక్షలు, ఇతర రాష్ట్రాల్లో 25 లక్షలు, ఓవర్సీస్లో 1 కోటి రూపాయలను వసూలు చేసిన ఈ చిత్రం 5వ రోజు ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ కలెక్షన్లతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 97 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను సాధించింది. ఈ రోజు కలెక్షన్లతో ఈ చిత్రం 100 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టబోతుంది. మరి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఇంకా 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను సాధించాలి. చూద్దాం మరి లాంగ్ రన్లో ఈ మూవీ ఎంత మేరకు కలెక్షన్లను రాబడుతుందో.